కరోనా చాప కింద నీరు లెక్క అమ్మేస్తూ ఉన్నది. ఎప్పుడు ఎవరు ప్రాణాలు తీస్తారో అన్నంత భయంగా. ఇప్పటికే 3000 కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. నిన్న ఒక్కటే రోజు 4 చచ్చిపోయారు. తెలంగాణలో కూడా 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక కేసులు కేరళలో ఉన్నాయి. కాబట్టి అధికారులు ఒకవైపు వైద్యశాఖ చెప్తుంది, వైద్యశాఖ అధికారులు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమని, అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, మీరు ఇబ్బంది పడకండి, భయపడకండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, పరిస్థితులన్నీ కంట్రోల్లోనే చేస్తాం అని చెప్తున్నారు. కానీ అంత చెప్పినప్పటికీ భయపడాల్సిన అవసరం, జాగ్రత్త పడాల్సిన అవసరం, బాధ్యతనైతే మనదే ఉంటుంది. ఎందుకంటే అది వచ్చిందంటే కథమే. గతంలో మనం చూసినాం కాబట్టి, ఒకసారి అనుభవమై ఉంది కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఇప్పటికే 3000 కేసులు దేశవ్యాప్తంగా ఉన్నాయంటే రేపు ఇంకా కేసులు పెరిగితే, ఎందుకంటే అది చాలా స్పీడ్గా పెరుగుతుంది. కరోనా అనేది ఒకళ్ళు ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా 4కి అది దాని ఏమంటారు స్పీడ్గా వ్యాపిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు, ఈ వైద్య శాఖ ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే. మొత్తం కేరళలో 1336 కేసులు యాక్టివ్గా ఉంటే మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, బెంగాల్లో 205, తమిళనాడులో 185, ఉత్తరప్రదేశ్లో యూపీలో 117 కేసులు ఉన్నాయి. మొత్తం 2 రాష్ట్రాల్లో 60% కేసులు ఉన్నాయి. మిజోరంలో 7 నెలల తర్వాత తొలి కరోనా కేసులు నమోదైంది. 2కి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు. అంటే 4 రకాల కరోనా వస్తుందట. ఏదైతే కరోనా మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది, ఇప్పుడు 4 రకాల వేరియంట్ల కరోనా వస్తుందట. అవేంటివేంటి అంటే LF7, XFG, GN1, NB1.8.1 ఈ 4 రకాల కరోనా వస్తుందట. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. భారతీయులు అంటే మన దేశంలో మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన ఇమ్యూన్ సిస్టమ్ కావచ్చు, కొంచెం తట్టుకుంటుంది, మీరు స్ట్రాంగ్గా ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే 29 మంది చచ్చిపోయారు కరోనా వచ్చి. మహారాష్ట్రలోనే 6 చచ్చిపోయారు. 10 రాష్ట్రాల్లో మొత్తం 20 మంది చచ్చిపోయారు. నిన్న ఒక్కరోజు 4 చచ్చిపోయారు. అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందకండి అని చెప్తున్నారు. కానీ మరి చచ్చిపోతున్నప్పుడు ఆందోళన చెందుతారుగా, భయపడతారుగా. సో ఎవరు ఎంత చెప్పినా కూడా దాని ఏమంటారు, భౌతిక దూరం పాటించండి, ఈ కరోనా రాకుండా మాస్కులు ధరించండి. ఏదైతే గతంలో కరోనా వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకోవడం కానీ, శుభ్రంగా ఉండడం కానీ, తిండి విషయంలో కావచ్చు, రకరకాల జాగ్రత్తలు ఏదైతే మనం గతంలో తీసుకున్నామో అవన్నీ మళ్ళీ పాటించండి. లైట్ తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి, ఆందోళన చెందకండి, ధైర్యంగా ఉండండి, కానీ లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఈ కరోనా ఇవన్నీ వేరియంట్లు మార్చుకుంటూ వస్తూ ఉంది. ఈసారి 1 కాదు 4 రకాల వేరియంట్లు వస్తూ ఉన్నాయి. ప్రమాదం కాకపోయినా ముప్పు అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత, అవసరం మనదే. వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరికి, డాక్టర్ల దగ్గర వచ్చిన తర్వాత పోతాం. అంటే అక్కడ పోకుండా ఉండాలంటే రాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. కాబట్టి ఆ పనిలో ఉండడం ముఖ్యం.